యెస్. మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? ప్రెజెంట్ మన బాడీ యొక్క నెగెటివ్ ప్యాటర్న్స్‌ని మనం బ్రేక్ చేయడానికి చాలా సార్లు మనం ఓపెన్ అప్‌లో ప్రాక్టీస్ చేస్తాం. ఎన్ఎల్‌పి ప్రాక్టీస్ చేసుకుంటాం. లా ఆఫ్ అట్రాక్షన్ ప్రాక్టీస్ చేస్తూ జరుగుతుంది. ఇప్పుడు మనం రైట్ వేలో మన బాడీలో ఉన్న ప్యాటర్న్‌ని బ్రేక్ చేయడానికి మన యొక్క బ్రెయిన్ యొక్క ప్యాటర్న్స్ ఏంటి అనే విషయాలు మనం రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. మీరు గనక ప్రాపర్‌గా ఈ యొక్క 3 ఫిల్టర్స్‌ని రైట్ వేలో అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్టయితే యెస్. ఇది మనం ఎన్ఎల్‌పిలో దీని నుంచి ఇంకా అడ్వాన్స్ వేలో ప్రాక్టీస్ చేయడం జరుగుతుంది. మీరు గనక ఈ యొక్క ప్యాటర్న్స్ గనక మీరు గనక అండర్‌స్టాండింగ్ చేసుకున్నట్లయితే 100% మీరు ఫోకస్ అనేది దేని మీదైనా చేయగలుగుతారు. ప్రెజెంట్ మీ బాడీలో ఉన్న ప్యాటర్న్‌ని బ్రేక్ చేయగలుగుతారు. మరి ఆ ప్యాటర్న్‌ని బ్రేక్ చేయాలి. రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేయడానికి రెడీగా ఉన్నట్టయితే 100% ఫోకస్ అనేది చేయండి. నెక్స్ట్ ఒక 15 మినిట్స్ టు 10 మినిట్స్ ఏదైతే ప్రాక్టీస్ చేస్తామో దాన్ని రైట్ వేలో ప్రాక్టీస్ అనేది చేయొచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కరి బాడీలో ఏదైతే ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుందో మన బాడీలోకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తున్నా 3 ఫిల్టర్స్ నుంచి రావడం జరుగుతుంది మన బాడీలోకి. మన బాడీలోకి ఏ ఇన్ఫర్మేషన్ వస్తున్నా 3 ఫిల్టర్స్ ద్వారా రావడం జరుగుతుంది. ఆ 3 ఫిల్టర్స్ ద్వారా ఏ ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందో ఆ ఇన్ఫర్మేషన్ ఉంది ఆ 3 ఫిల్టర్స్ లో ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. ఆ 3 ఏ ఇన్ఫర్మేషన్ అయినా ఆ 3 ఫిల్టర్స్ లో ఫిల్టర్ అవ్వడం జరుగుతుంది. కానీ ఆ 3 ఫిల్టర్స్ ఎలా ఉన్నాయో అలానే రిజల్ట్ ఇవ్వడం జరుగుతుంది. మనం ఇంట్లో యారో చూస్తుంటాం. ఏదైతే వాటర్ ప్యూరిఫై ఉంటుందో అందులో ఏ విధంగా అయితే ఫిల్టర్స్ ఉంటాయో సేమ్ మన బ్రెయిన్ లో కూడా ఏ ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవ్వాలన్నా ఈ 3 ఫిల్టర్స్ ద్వారా మన బాడీలో ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవుతుంది. మరి దాన్ని మనం రైట్ వేలో ఎలా సెట్ చేస్తే ఆ ఫిల్టర్స్ గనక పాజిటివ్ గా ఉంటే మన లైఫ్ లో పాజిటివ్ రిజల్ట్ చూస్తుంటాం. నెగిటివ్ లో ఉన్నట్టయితే నెగిటివ్ రిజల్ట్ చూస్తూ ఉంటాం. మరి ఆ ఫిల్టర్స్ ఏంటి? వాటిని ఎలా సెట్ చేయాలి? ఎలా ప్రాపర్ గా మనం ప్రాక్టికల్ గా ఇంప్లిమెంటేషన్ చేయాలి? ఎలా రైట్ వేలో మనం ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా ఆ ఫిల్టర్స్ యొక్క పాజిటివ్ వేని మనం ఎలా ఎంటర్ నిమిషాలు చూడొచ్చు. మరి మీలో ఎంతమంది రెడీగా ఉన్నారు? రెడీగా ఉన్నట్టయితే మీ అని టైప్ చేయండి. ఎస్ రెడీగా ఉన్నట్టయితే మీ అని టైప్ చేయండి. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ఎన్ఎల్పి S3 ఫిల్టర్స్ అని నోట్ చేసుకోండి. మనం ఎన్ఎల్పిలో మనం ఫస్ట్ లెసన్ ఇది. ఎస్ ఎన్ఎల్పిలో ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది అడ్వాన్స్ లెవెల్లో. అందులో ఇది ఫస్ట్ లెవెల్లో మనం ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. ఫస్ట్ వచ్చేసి ఎస్ ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి 3 ఫిల్టర్స్. ఫస్ట్ వచ్చేసి ఏంటంటే జనరలైజేషన్. ఎస్ ఫస్ట్ ఫిల్టర్ వచ్చేసి జనరలైజేషన్. మీ బాడీలో గనక ఈ జనరలైజేషన్ ఫిల్టర్ ఎలా ఉంటే మన బాడీ అలా రిసీవ్ చేసుకోవడం జరుగుతుంది ఇన్ఫర్మేషన్. మరి ఆ జనరలైజేషన్ అంటే ఫస్ట్ ఫిల్టర్ 3 ఫిల్టర్స్ ఉంటాయి. అందులో ఫస్ట్ ఫిల్టర్ జనరలైజేషన్. మరి జనరలైజేషన్ మనం ఎలా ప్రాక్టికల్ గా చూస్తానంటే చాలా సార్లు మనం చూస్తుంటాం. మనం ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు కావచ్చు, మన చుట్టుపక్కల ఉన్న పర్సన్స్ కావచ్చు, మనం కావచ్చు. ఏదైనా, ఎక్కడైనా, ఎవరైనా ఎక్కువగా ఇటువంటి వర్డ్స్ గనక యూజ్ చేస్తున్నట్టయితే దాని వల్ల మనం ఆ పర్సన్‌ని అట్రాక్ట్ తెలుసుకోవచ్చు. ఆ పర్సన్ ఏ ఫిల్టర్స్ లో ఉన్నారు. అంటే మన ఇన్ఫర్మేషన్ మన బాడీలోకి వస్తున్న ఇన్ఫర్మేషన్ జనరలైజేషన్ ఫిల్టర్ ఏదైతే ఉందో ఆ జనరలైజేషన్ ఫిల్టర్ ఏదైతే పాజిటివ్ గా ఉంటే మన బాడీలోకి ఇన్ఫర్మేషన్ పాజిటివ్ గా రావడం జరుగుతుంది. మనం తెలిసి తెలియక నెగిటివ్ గా ఉన్నట్టయితే నెగిటివ్ గా మన బాడీలోకి ఆ ఇన్ఫర్మేషన్ రావడం జరుగుతుంది. మరి ఆ పాజిటివ్ ఉందా నెగిటివ్ గా ఉందా అనేది ఫిల్టర్ మనం ఎలా తెలుసుకోవాలంటే మనం పీపుల్స్ చూస్తుంటాం. వాళ్ళ లైఫ్ లో చిన్న నెగిటివ్ జరిగినా నా లైఫ్ లో నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా అది నాకు ఇక్కడ రెస్పెక్ట్ ఇవ్వట్లేదు. నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. నేను ఏం ట్రై చేసినా రిజల్ట్ రావట్లేదు. నేను ఎక్కడికి వెళ్ళినా నాకు నెగిటివ్గా ఎదురవుతుంది. ప్రతి ఒక్కరు వాళ్ళ అవసరం కోసమే నాతో మాట్లాడతారు. నేను ఏది ప్రాక్టీస్ చేసినా వేస్ట్. సమ్ పీపుల్స్ ఉంటారు. నేను లా ఆఫ్ అట్రాక్షన్ వర్కౌట్ చేసినా నాకు రిజల్ట్ రాదు. నేను ఎంత క్వాలిటీ ఫుడ్ తీసుకున్నా నా వెయిట్ అనేది లాస్ అవ్వదు. నేను ఎంత ఎక్సర్సైజ్ చేసినా నా బాడీ వెయిట్ అనేది తగ్గదు. ఇలా సమ్ ఏరియాలో ఉన్నదాన్ని టోటల్ గా జనరలైజేషన్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక చిన్న నెగిటివ్ జరిగి ఉంటుంది. బట్ ఆ నెగిటివ్ ని టోటల్ గా జనరలైజేషన్ చేయడం జరుగుతుంది. ఇలా ఏంటంటే నెగిటివ్ జనరలైజేషన్ కనుక ఇలా ఉన్నట్టయితే మనం ఆ బాడీలో ఉన్న ఎనీ ఇన్ఫర్మేషన్ మన బాడీలోకి వస్తున్న ఎనీ ఇన్ఫర్మేషన్ మీ ఫిల్టర్ కనుక నెగిటివ్ గా ఉన్నట్టయితే వాళ్ళ లైఫ్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ యొక్క ఫిల్టర్ జనరలైజేషన్ ఫిల్టర్ నెగిటివ్ గా ఉన్నట్టయితే ఒక 2 టైమ్స్ 3 టైమ్స్ దేనికోసమో ట్రై చేశారు. అక్కడ లైఫ్ లో ఏదో నెగిటివ్ ఎదురొచ్చింది.
తన జనరలైజేషన్ నెగిటివ్ ఉన్న వాళ్ళు ఏమవుతుంది, వాళ్ళు దేని మీద కూడా ఫోకస్ అనేది చేయలేకపోతుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పర్సన్ బిజినెస్ లో లాస్ అయ్యారు, వాళ్ళ రిలేషన్స్ లో కావచ్చు, తెలిసిన వాళ్ళు. తన ఫిల్టర్ నెగిటివ్ ఉండడం వల్ల బిజినెస్ చేయడం వల్ల ఎటువంటి లాభం ఉండదు, బిజినెస్ చేస్తే కంపల్సరీ నష్టం వస్తుంది అని కనుక తను జనరలైజేషన్ చేయగలిగితే తన లైఫ్ లో ఎన్నో ఆపర్చునిటీ మనం కోల్పోతుండడం జరుగుతుంది. మరి ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ ఏదైతే జనరలైజేషన్ ఉంటుందో మన బాడీలో, ఆ నెగిటివ్ జనరలైజేషన్ వల్ల చాలా స్ట్రగుల్స్ అనేవి ఫేస్ చేస్తుండడం జరుగుతుంది మన బాడీలో. మరి ఆ ప్యాటర్న్ ఏంటి, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి అనే విషయాలు మనం చూసినట్టయితే, మీరు కనుక ఎక్కువగా ఏదైనా కొంచెం నెగిటివ్ జరిగిన దాని గురించి ఎక్కువగా ఫీల్ అవుతున్నారు, ఎక్కువగా నెగిటివ్ ఎమోషన్స్ వల్ల స్ట్రక్ అవుతున్నారు, లేదా దేని వల్ల నెగిటివ్ గా మీరు చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనుకుంటే, మీ లైఫ్ లో చాలా విషయాల్లో ఈ నెగిటివ్ జనరలైజేషన్ వల్ల ప్రాబ్లం ఫేస్ చేస్తుంటారు. రిలేషన్ లో కావచ్చు, ఎప్పుడు నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనుకుంటుంటారు. మీ ఫిల్టర్ గనక నెగిటివ్ గనక జనరలైజేషన్ ఉన్నట్టయితే చాలా సార్లు మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం. మరి ఆ ప్యాటర్న్స్ ని మనం బ్రేక్ చేయడానికి స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ లో ప్రాక్టీస్ అనేది చేయడం జరుగుతుంది. మరి పాజిటివ్ జనరలైజేషన్ ని మన బాడీలో సమ్ టైమ్స్ లో పాజిటివ్ జనరలైజేషన్ కూడా ఉంటుంది. పాజిటివ్ జనరలైజేషన్ వల్ల మనం ఎటువంటి ప్రాబ్లం లేదు. టోటల్ గా మన లైఫ్ లో పాజిటివ్ ఉన్నప్పుడు మనం ఏ ఇన్ఫర్మేషన్ అయినా పాజిటివ్ గా అట్రాక్ట్ చేసుకోగలుగుతాం. సమ్ పీపుల్స్ ఉంటారు, వాళ్ళ లైఫ్ లో ఎన్ని ప్రాబ్లమ్స్ ఉన్నా ఏమున్నా దేని మీద ఫోకస్ చేయకుండా ఎస్ ఎలా ఉన్నామంటే ఎస్ లైఫ్ లో చాలా బాగున్నాను అనుకుంటారు. సమ్ పీపుల్స్ నెగిటివ్ జనరలైజేషన్ వాళ్ళు టోటల్ గా నెగిటివ్ ప్రతి ఒక్కదాన్ని చూడడం జరుగుతుంది. కాబట్టి మీ బాడీలో పాజిటివ్ జనరలైజేషన్ ని ఎలా ఇంప్రూవ్ చేసుకోవాలి, మీ లైఫ్ లో గనక ఎనీ సిచ్యువేషన్ లో ఎక్కువగా ఏదైనా కావచ్చు, నా లైఫ్ లో ఇంతే ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ మీరు గనక యూజ్ చేస్తున్నట్టయితే ఆ ప్యాటర్న్స్ వల్ల మీ బాడీలో సబ్ కాన్షియస్ మైండ్ లో ఏదైతే మనం ఇన్ఫర్మేషన్ స్టోరేజ్ అవుతుంది, దాని వల్ల నెగిటివ్ లో స్టోరేజ్ అవ్వడం జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రోజు నుండి మీరు ఫోకస్ చేయవలసిందల్లా, ఏదైనా ఇన్ఫర్మేషన్ ని మీరు ఫీల్ అవుతున్నారు, ఏదైనా లైఫ్ లో స్ట్రగుల్ ఏర్పడుతుంది, ఆ టైంలో మీరు ఒక్క ఏరియాలో ఉన్నదాన్ని టోటల్ గా నెగిటివ్ లోకి తీసుకోకుండా అబ్జర్వ్ చేయాలి. అబ్జర్వ్ చేస్తూ ఫస్ట్ మీరు ఫోకస్ చేయవలసిందల్లా ఎస్ ఇది 100% నిజమా. మిమ్మల్ని మీరు అడగవలసిన ఫస్ట్ క్వశ్చన్, ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ లో ఏదో ఒక ఫెయిల్యూర్ అయ్యారు, భయపడుతున్నారు, ఇది 100% రియలా. ఫస్ట్ క్వశ్చన్ మీరు ఏదైతే 100% రియలా అని మిమ్మల్ని మీరు క్వశ్చన్ అడిగినప్పుడు మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే ఇదే ప్రాబ్లం యూనివర్స్ లో ఉన్న ప్రతి ఒక్కరికి సేమా. మీరు ఏదైతే ప్రజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో సేమ్ ప్రాబ్లం అందరు ఫేస్ చేస్తున్నారా. ఫర్ ఎగ్జాంపుల్ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు అని కనుక మీరు కనుక ఫీల్ అవుతున్నట్టయితే అదేంటి 100% మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదా, మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోలేదా, మిమ్మల్ని యూట్యూబ్ అర్థం చేసుకోవట్లేదా, చాట్ జీపీటీ అర్థం చేసుకోవట్లేదా. కంపల్సరీ మనల్ని ఎవరో ఒక ఏరియాలో లేదా 2 ఇయర్స్ లో మేబీ 10 ఏరియాస్ లో మనల్ని ఎవరు అర్థం చేసుకొని ఉండకపోవచ్చు మేబీ, బట్ రిమైనింగ్ ఏరియాస్ లో మనం టోటల్ గా అందరూ అర్థం చేసుకుంటూ ఉండొచ్చు. మీ గురించి ఎవరైనా ఒక్కరు నెగిటివ్ కామెంట్ చేసి ఉండొచ్చు, బట్ రిమైనింగ్ ప్రతి ఒక్కరు నెగిటివ్ కామెంట్ చేయట్లేదు కదా. కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైనా ఒక ఏరియాలో ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు, ఆ ఏరియాలో ప్రతి ఒక్కరు ఫెయిల్యూర్ అవుతున్నారు అనుకోవడం కాదు. కాబట్టి కంపల్సరీ మనం ఎప్పుడైతే ఈ ఫిల్టర్ ని మనం రైట్ వేలో అబ్జర్వ్ చేయగలిగితే మన ప్యాటర్న్ ని బ్రేక్ చేయొచ్చు. మీ రిలేషన్ లో, కెరియర్ లో, మనీలో, ఎనీ ఏరియాలో ప్రజెంట్ మీరు ఏదైతే స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో తెలిసి తెలియక నెగిటివ్ గా, ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల టోటల్ గా మనం నెగిటివ్ జనరలైజేషన్ చేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి ఒక్కరూ అబ్జర్వ్ చేయండి, మీరు డైలీ యూజ్ చేస్తున్న నెగిటివ్ జనరలైజేషన్స్ ఏంటి, హెల్త్ పరంగా ఏంటి, మీ కెరియర్ పరంగా ఏంటి, మీ మనీ పరంగా ఏంటి, రిలేషన్స్ పరంగా ఏంటి, మీరు డైలీ ఎటువంటి నెగిటివ్ జనరలైజేషన్ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. మీలో ఎవరైనా డెమో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఎంకరేజ్ చేయండి. ప్రతి ఒక్కరు అట్లీస్ట్ హెల్త్ పరంగా, రిలేషన్స్ పరంగా, కెరియర్ పరంగా, మనీ పరంగా మీరు యూజ్ చేసే నెగిటివ్ జనరలైజేషన్ వర్డ్స్ ఏంటి వాటిని నోట్ చేయండి. మీరు యూజ్ చేసే నెగిటివ్ జనరలైజేషన్ వర్డ్స్ ఏంటి ఉన్నాయో వాటిని నోట్ చేయండి. ప్రతి ఒక్కరు నోట్ చేయండి. ఎస్ 1 మినిట్ టైం ఫస్ట్ స్పీడ్ గా నోట్ చేయండి. ఎస్ ఆ తర్వాత మనం డెమో ప్రాక్టీస్ చేద్దాం. ఎస్ ప్రతి ఒక్కరు నోట్ చేయండి, మీరు నెగిటివ్ జనరలైజేషన్ ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు, మీ నెగిటివ్ జనరలైజేషన్ ఏ వర్డ్స్ యూజ్ చేస్తున్నారు. ఎస్ మనీ పరంగా ఏం వర్డ్స్ యూజ్ చేస్తున్నారు దయచేసి టైప్ చేయండి, నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరు నోట్ చేసుకోండి. ప్రతి ఒక్కరితో మనం ప్రాక్టికల్ గా లైవ్ లో డిస్కస్ చేద్దాం. ఎస్ హాయ్ మేడం, అన్మ్యూట్ చేసుకోండి. ఎస్ గుడ్ మార్నింగ్ అండి. హాయ్ మేడం, గుడ్ మార్నింగ్. ఎస్
చెప్పండి మేడం. మీరు నెగెటివ్ గా ఏ విషయంలో జనరలైజేషన్ చేస్తారు? నేను బిజినెస్ విషయంలో అనిపిస్తుంటది. ఎలా చెప్పండి? ఎలా అంటే నా మెంటాలిటీ వైజ్ ఏమంటే ఎదుటి వాళ్ళు రిసీవ్ చేసుకోవడము దీనికన్నా తక్కువలో దొరుకుతుందిలే, ఇది ఇంతనా అనడము అట్లా. ఓకే. మీరు మనం ఏదైతే అమౌంట్ చార్జ్ అనేది చెప్తున్నారో మనీ ఇంకా ఇంతకన్నా తక్కువ ఆ, దొరుకుతుందిలే అని అంటే అలా అనుకుంటారేమో మీరు అనుకుంటున్నారు. అనుకుంటాను. ఓకే. అప్పటికి కంపారిటివ్ మార్కెట్ నేను చూశాను. ఆ, అక్కడ 2000 అట్లా ఎగ్జాంపుల్ చెప్తాను. 2000 అట్లా ఉందంటే 15 చెప్పినా కూడా అది అది కూడా ఎక్కువనా అని అనుకుంటారేమో అన్న నా మైండ్ సెట్ అది నన్ను వర్కౌట్ ఎస్. చేయనట్లేదు అనిపిస్తుంది. ఓకే. ఎస్. ఇంకా ఇంకేం ఏరియాలో చూస్తారు? ఎస్. మీరు చూసినట్టయితే అంటే మీరు దాని గురించి మీరే ఫస్ట్ జడ్జిమెంట్ అయిపోతున్నారు. నెగెటివ్ గా ఆలోచిస్తున్నారు. ఎస్. ఇప్పుడు మనం ఆ ఫిల్టర్ ఏదైతే ఉందో మేడం, మన ఇన్ఫర్మేషన్ 3 వేస్ గా స్టోరేజ్ అవుతుంది. ఫస్ట్ మన జనరలైజేషన్ గురించి మాట్లాడుతాం. అది మనం అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు ఏదైతే ఒక ఏరియాలో తీసుకున్నారు, మీరు మనీ పరంగా తీసుకున్నారు, అది 100% రియలా? మనం అడగాల్సిన క్వశ్చన్. మీరు ఏదైతే మనీ తక్కువ పెట్టారో ఇంతకన్నా తక్కువకి ఇస్తారేమో, అక్కడికి వెళ్తారేమో, మన దగ్గర రారేమో అన్నది 100% రియల్. 100%. 100% అది రియలా? మిమ్మల్ని మీరు అడగాల్సిన క్వశ్చన్. ఓకే. క్వశ్చన్ మై సెల్ఫ్ అది. ఎస్. అడగండి. లౌడ్ గా అడగండి. ఎస్. ఇప్పుడు నేను ఏదైతే చార్జ్ చేస్తున్నానో ఇంత అమౌంట్ కన్నా ఇంకా తక్కువకి ఇస్తారేమో, నా దగ్గరికి రారేమో. ఏదైతే చార్జ్ చేస్తున్నానో దానికోసం వాళ్ళు నా దగ్గరకు రారేమో, అది 100% రియలా? అది 100% రియలా? ఏదైతే నేను చార్జ్ చేస్తున్నానో అంత అమౌంట్ నా దగ్గరికి రారు అనేది 100% రియలా? ఏదైతే నేను చార్జ్ చేస్తున్నానో దాని 100%. సరే మళ్ళీ చెప్పండి. మీరు ఏదైతే అమౌంట్ చార్జ్ చేస్తున్నారో దానికి ఆ అమౌంట్ కు నా దగ్గరికి స్టూడెంట్స్ రారు అని మీరు అనుకుంటున్నారు కదా, అది 100% రియలా? పెయింటింగ్ 100% రియల్. ఎస్. అది ఫియర్ నాలోనే చెప్పండి. ఉంది. నాలోనే అది ఆ క్వశ్చన్ అడుగుతున్నప్పుడు మీకు అర్థమవుతుందండి. ఎస్, బయట లేదు, ఆ ఇష్యూ అనేది నా బాడీలోనే ఉంది. ఉంది. Yes. అంటే అబ్జర్వ్ చేయండి. నా ఇన్నర్ ఫీలింగ్ లోనే ఉంది అది, నాకే Yes. తెలుస్తుంది. సెకండ్ అబ్జర్వ్ చేయండి. సెకండ్ క్వశ్చన్ ఏంటంటే సేమ్ ప్రాబ్లం దేవునికి కూడా రియల్. ఏదైతే మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో సేమ్ అమౌంట్ కి స్టూడెంట్ ని తీసుకురావడం మీకు కష్టం అవుతుండొచ్చు. మేబీ ఇదే ప్రాబ్లం వేరే వాళ్ళకి కష్టం అవుతుందా? నాకు నేను ఫేస్ చేస్తున్న ప్రాబ్లం వేరే మిమ్మల్ని మీరు అడగండి మేడం. జస్ట్ మిమ్మల్ని మీరు అడగండి. అదే నేను ఫేస్ చేస్తున్నాను కదా, ఆ ప్రాబ్లం వేరే వాళ్ళు ఎలా రియలైజ్ అవుతున్నారు, ఎలా ఫేస్ చేస్తున్నారు? సేమ్ ప్రాబ్లం ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు. ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరు 1500 రూపీస్ చార్జ్ చేయడం ఫర్ ఎగ్జాంపుల్ కష్టపడుతున్నారు, స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు. లేదు కదా? ఇక్కడ ఏమవుతుందంటే మీ బ్రెయిన్ లో ఉన్న ఈ 3 ఫిల్టర్స్ లో ఈ జనరలైజేషన్ ఫిల్టర్ నెగిటివ్ లో ఉంది. మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మీరు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్క దాంట్లో మీరు అబ్జర్వ్ చేస్తుండొచ్చు. హెల్త్, రిలేషన్, నేను ఎంత ట్రై చేస్తున్నా వెయిట్ లాస్ అవ్వకపోవడం, అలా ఏదైనా తీసుకోండి. ఇక్కడ ఫోకస్ చేస్తే మనకు 100% బయటకు వచ్చేది ఏంటంటే ఆ నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల, మనలో ఉన్న ఆ జనరలైజేషన్ నెగిటివ్ ఫిల్టర్ వల్లే ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. లైఫ్ లో ఎనీ సమస్య ఈ ఫిల్టర్స్ ని మనం బ్రేక్ చేసుకున్నట్టయితే టోటల్ గా నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయొచ్చు. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. ఎస్, థ్యాంక్ యూ. ఇలా మనం ప్రతి ఒక్క ప్యాటర్న్ ని బ్రేక్ చేయొచ్చు. ఎస్, ఇంకెవరైనా డెమో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఆయన రీచ్ చేయండి. ఎనీ ఏరియా, హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, మీరు కనుక నెగిటివ్ వేలో కనుక జనరలైజేషన్ చేస్తున్నారా ఉన్నట్టయితే దాన్ని మనం టోటల్ గా బ్రేక్ చేయొచ్చు. దాన్ని బ్రేక్ చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏదైతే ఏరియాలో స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో దాని మీద ఎగ్జాంపుల్ గా మనం ప్రాక్టీస్ చేయొచ్చు. డెమో ప్రాక్టీస్ చేయడానికి రెడీగా ఉన్నట్టయితే ఎస్ ఆయన రీచ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎస్, ప్రతి ఒక్కరు ఏదైనా మీ బాడీలో ఉన్న నెగిటివ్ ప్యాటర్న్స్ వల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటే ఈ యొక్క ఫిల్టర్ ద్వారా మనం బ్రేక్ చేయొచ్చు.
అండ్ దీన్ని రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి, ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎనీ ప్రాబ్లం మీరు ఫేస్ చేస్తున్నారంటే ఏ విషయంలో మీరు ఎక్కడ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారు, దాన్ని ఎలా బ్రేక్ చేయాలి, ఎలా ఫోకస్ చేయాలి, మోస్ట్ ఇంపార్టెంట్ రైట్ వేలో ప్రాక్టీస్ చేయండి. నెంబర్ ఆఫ్ టైమ్స్ ప్రాక్టీస్ అనేది చేయడం ద్వారా టోటల్ గా ఆ ప్యాటర్న్స్ మనం బ్రేక్ అనేది చేయొచ్చు. టోటల్ గా ప్యాటర్న్స్ మనం బ్రేక్ అనేది చేయొచ్చు. అండ్ వెరీ గుడ్. నెక్స్ట్ ప్యాటర్న్ నోట్ చేసుకోండి, డిలీషన్స్. సెకండ్ ప్యాటర్న్ వచ్చేసి డిలీషన్. అంటే మనం అన్ని దాదాపు ఏంటంటే తొలగిస్తూ ఉంటాం. మన లైఫ్ లో ఉన్న పాజిటివిటీని చాలా సార్లు తొలగిస్తుంటాం. సమ్ పీపుల్స్ నెగిటివ్ని తొలగిస్తుంటారు. మీరు గనక అబ్జర్వ్ చేసినట్టయితే ఎవరైతే ఈ తొలగించే ఈ డిలీషన్ ప్యాటర్న్ గనక హైలో ఉన్నట్టయితే ఆ పర్సన్ ఫర్ ఎగ్జాంపుల్ లైఫ్ లో ఎవరో ఒకరు వాళ్ళని మోసం చేశారు. వాళ్ళు అనుకుంటారు ఎస్ ప్రతి ఒక్కరు మోసం చేస్తారు. నేను ఎక్కడ ట్రై చేసిన బిజినెస్ అనేది మనం వేరే వాళ్ళతో కొలాబరేట్ అవుతే కంపల్సరీ మనం మోసం చేయడం జరుగుతుంది. లేదా ప్రతి ఒక్కరి లైఫ్ లో వాళ్ళ లైఫ్ లో ఏదైతే నెగిటివ్ ఎదురవుతుందో టోటల్ గా నెగిటివ్ గా చూడడం జరుగుతుంది. నేను మనీ సంపాదించడం చాలా కష్టం. వాళ్ళు మల్టిపుల్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ సంపాదిస్తుంటారు, బట్ మనీ సంపాదించడం చాలా కష్టం అనుకుంటుంటారు. మనం కనుక అబ్జర్వ్ చేసినట్టయితే వాళ్ళ లైఫ్ లో ఉన్న పాజిటివిటీని టోటల్ గా తొలగిస్తూ నెగిటివ్ ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకోవడం జరుగుతుంది. ఎవరైతే ఎక్కువగా డిప్రెషన్, ఎవరైతే ఎక్కువ సూసైడ్ థాట్స్ ఇవన్నీ జరగడానికి గల మెయిన్ రీజన్ ఈ యొక్క డిలీషన్ ఫిల్టర్. వాళ్ళ లైఫ్ లో వాళ్ళు ఎందరు ఇష్టపడుతున్నారు, వాళ్ళ లైఫ్ లో ప్రజెంట్ ఉన్న హెల్త్ ఏంటి, ప్రజెంట్ ఉన్న రిలేషన్స్ ఏంటి, పాజిటివిటీని టోటల్ గా చూడలేకపోతుంటారు. వాళ్ళ లైఫ్ లో ఉన్న నెగిటివ్ ని ఎక్కువగా ఫోకస్ చేస్తూ ఉంటారు. వాళ్ళ లైఫ్ లో ఏదో ఒక ఏరియాలో చిన్న నెగిటివ్ జరిగినా దాని మీద ఫోకస్ చేస్తూ ఉంటారు. ఆ ఒక్క దాని మీద ఫోకస్ చేస్తూ ఉండి ఆల్రెడీ వాళ్ళ 99% ఉన్న పాజిటివిటీని చూడలేకపోతుంటారు. 1% జరిగిన నెగిటివ్ ని టోటల్ గా వాళ్ళ ఫేస్ పరంగా ఎంత క్లోజ్ గా దాన్ని చూస్తూ స్ట్రగుల్ ఫేస్ చేయడం, ఎక్కువగా నెగిటివ్ గా వెళ్తుండడం, దాని గురించి ఎక్కువ రిపీట్ చేస్తుండడం, వేరే వాళ్ళతో డిస్కస్ చేయడం, వేరే వాళ్ళతో మాట్లాడుతూ ఎనీ ఏరియా హెల్త్, రిలేషన్, కెరియర్ మన ప్రతి ఏరియాలో ఎంత వాళ్ళు ఫర్ ఎగ్జాంపుల్ ఎక్సర్సైజ్ కోసం ట్రై చేస్తుంటారు. 1 డే 2 డేస్ ట్రై చేస్తారు. నేను ఎక్సర్సైజ్ స్టార్ట్ చేస్తే నేను ఇంకా వెయిట్ అనేది పెరుగుతున్నాను, ఇలా ఎన్ని నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తుంటారు. మీరు గనక ఏదైనా ఒక ఏరియాలో స్ట్రగుల్స్ గనక ఫేస్ చేస్తున్నారు, ఆ ఏరియాలో మీరు ఏదైతే పాజిటివ్ ఉందో పాజిటివ్ చూడలేకపోవడం, దాని గురించి టోటల్ గా నెగిటివ్ గా అర్థం చేసుకోవడం, అంటే కంపల్సరీ మనం ఏదైతే మన లైఫ్ లో ఉన్న నెగిటివ్ వర్డ్స్ ఉన్నాయో, మనం ఏదైతే నెగిటివ్ వర్డ్స్ యూజ్ చేస్తూ మనలో ఉన్న పాజిటివిటీని చూడలేకపోతున్నప్పుడు మన లైఫ్ లో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తూ ఉంటాం. ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎక్కడ ఫోకస్ అనేది చెరిగిపోతుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ వన్స్ ఒకసారి గనక డిలీషన్ గనక మన బాడీలో ఉన్నట్టయితే నెగిటివ్ ప్యాటర్న్ చాలా సార్లు మనం చూస్తుంటాం, నెగిటివ్ గా వెళ్తూ ఉంటాం, నెగిటివ్ ప్యాటర్న్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుంటాం. అలా ప్రాబ్లం ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ పాజిటివ్ ని చూడలేకపోతుంటాం. ఒక టైం ప్రాబ్లం ఫేస్ చేస్తే అదే ప్రాబ్లం లైఫ్ లో రిపీట్ అవుతుంది జరుగుతుంది. కాబట్టి మీరు ఏమేం పాజిటివిటీ మీ లైఫ్ లో నెగిటివ్ ఎక్కువగా డైలీ ఎక్కడ ఫోకస్ చేస్తున్నారు, మీ లైఫ్ లో ఎక్కువగా మీరు ఎక్కడ నెగిటివ్ లో చూస్తున్నారు అబ్జర్వ్ చేయండి. ప్రతి ఒక్కరు అబ్జర్వ్ చేయండి. మీ లైఫ్ లో ఎక్కడ నెగిటివ్ ఎక్కడ ఫోకస్ అనేది చేస్తున్నారు, మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ విషయాలు ఎక్కడ ఫోకస్ అనేది చేస్తున్నారు. మన రిలేషన్స్ లో మనం చాలా మంది ఇష్టపడుతుంటారు, బట్ నన్ను ఎవరు ఇష్టపడలేదంటే ఎస్ ఎవరో ఒకరు మిమ్మల్ని ఇష్టపడక ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే నన్ను ఎవరు ఇష్టపడలేదు అనుకుంటుంటారు. మీరు ఏదో ఒక ఏరియాలో ఒకసారి 2 టైమ్స్ 3 టైమ్స్ ట్రై చేసి ఫెయిల్యూర్ అయి ఉండొచ్చు. బట్ చాలా సార్లు మనం అనుకుంటాం ఎస్ నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదు, నన్ను ఎవరు ఎక్కడ మనం ఇలాంటి నెగిటివ్ వర్డ్స్ వల్ల ఏమవుతుందంటే మీలో ఉన్న పాజిటివ్ చూడకపోవడం వల్ల ఎక్కువ స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటాం. కాబట్టి ఆ ప్యాటర్న్స్ ని బ్రేక్ చేయడానికి సో వాట్ ప్రతి ఒక్కరు మీ లైఫ్ లో ఉన్న నెగిటివ్ నేను 1 టైం బిజినెస్ లో ఫెయిల్ అయ్యాను, సో వాట్. నేను నా లైఫ్ లో ట్రై చేశాను, ఫెయిల్ అయ్యాను, సో వాట్. నేను యూట్యూబ్ వీడియో చేస్తున్నాను బట్ కామెంట్ చేస్తున్నాను, సో వాట్. నేను డైలీ ఎక్సర్సైజ్ చేస్తుంటే ప్రతి ఒక్కరు నా గురించి బ్యాడ్ గా అనుకుంటున్నారు, సో వాట్. నేను ఎక్సర్సైజ్ చేస్తున్నా వెయిట్ అన్నది సమ్ టైమ్స్ లాస్ అనేది కాలేకపోతున్నాను, సో వాట్. నేను ఎక్కడైతే మనీ కోసం స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నానో ఆ వేరియల్ యాక్షన్ తీసుకున్నప్పుడు వేరే వాళ్ళు నా గురించి నెగిటివ్ గా మాట్లాడుతున్నారు, సో వాట్. ఇలా మీరు ఎక్కడైతే నెగిటివ్ వేలో ఉంటున్నారో ఆ వేలో బ్రేక్ చేయడానికి సెకండ్ మనం ఏదైతే డిలీషన్ ని బ్రేక్ చేయడానికి ఏం చేస్తాం, సో వాట్. నా గురించి ఎవరేమనుకుంటే నాకేంటి, సో వాట్ అనే మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. అప్పుడు 100% మనం ఫోకస్ చేయగలుగుతాం. 1% జైన్ అయినా ఏదైనా కావచ్చు, సో వాట్ ఎవరేమనుకుంటే మనకేంటి. అప్పుడు మాత్రమే మనం ఆ పాజిటివ్ గా మనం ఆ ఫిల్టర్ ని బ్రేక్ చేయగలుగుతాం. కాబట్టి మనం జనరలైజేషన్ లో ఇది 100% రియలా, ఇది ఈ ప్రపంచంలో ప్రతి ఒక్కరికి సేమ్ ప్రాబ్లమ్ సేమ్ ఫేస్ చేస్తున్నారా,
అనేది జనరలైజేషన్ ద్వారా నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేస్తాం అండ్ పాజిటివ్ ప్యాటర్న్స్ ని క్రియేట్ చేసుకుంటాం. అదే విధంగా డిలీషన్స్ లో మీరు ఏదైతే ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారో దాన్ని బ్రేక్ చేయడానికి ఫోకస్ అనేది చేస్తూ సో వాట్ నా గురించి ఎవరేమనుకుంటే నాకు సో వాట్ అలా మనం ఫోకస్ అనేది చేసినట్టయితే ఈజీగా మనం ఎక్కడైనా ఫోకస్ అనేది చేయగలుగుతాం. అండ్ అదే విధంగా థర్డ్ వచ్చేసి మోస్ట్ పవర్ఫుల్ సీక్రెట్ డిస్ట్రాక్షన్స్. థర్డ్ సీక్రెట్ నోట్ చేసుకోండి, డిస్ట్రాక్షన్స్. మరి డిస్ట్రాక్షన్స్ అంటే ఏంటంటే సింపుల్ గా చెప్పాలంటే మిస్అండర్స్టాండ్. నిజానికి అక్కడ ఉండేది వేరు, మనం దాని గురించి వాస్తవాన్ని మర్చిపోయి నెగిటివ్ గా ఊహించుకోవడం లేదా వాస్తవాన్ని మనం మార్చి చూడడం జరుగుతుంది ఈ డిస్ట్రాక్షన్స్ వల్ల. డిస్ట్రాక్షన్స్ వల్ల ఇలా జరగని రీజన్ ఏంటంటే మనం చాలా సార్లు వాస్తవాన్ని పక్కన పెట్టేసి మనం విన్న దాన్ని చూసిన దాని గురించి మనం చాలా సార్లు స్ట్రగుల్స్ అనేది ఫేస్ చేయడం జరుగుతుంది. హియర్ ఇస్ మన ఎన్ఎల్పి కమ్యూనిటీ మెంబర్ తన లైఫ్ లో తన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య జరిగిన ఈ చిన్న ఇష్యూ ఓన్లీ ఈ చాప్టర్ ద్వారా తన యొక్క రిలేషన్ ని టోటల్ గా సేవ్ చేసుకోవడం జరిగింది. ఎవరైతే మన లైఫ్ లో గనక ఈ డిస్ట్రాక్షన్ ఫిల్టర్ గనక రైట్ వేలో గనక లేనట్లయితే మై డియర్ లైఫ్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. తన వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య కావచ్చు, ఎనీ రిలేషన్ లో కూడా ఒకవేళ ఈ మిస్అండర్స్టాండింగ్ చేసుకునే నెగిటివ్ ప్యాటర్న్స్ కనుక మీ బాడీలో ఉన్నట్టయితే మనం చాలా సార్లు స్ట్రగుల్ ఫేస్ చేస్తుంటాం. స్ట్రగుల్స్ ఫేస్ చేయడం గల మెయిన్ రీజన్ వాస్తవాన్ని మార్చి చూసే మైండ్ సెట్ అనేది మనకు కనుక ఉన్నట్టయితే ప్రతిరోజు ఏదో ఒక ఏరియాలో మనం స్ట్రగుల్ ఫేస్ చేస్తూనే ఉంటాం. కాబట్టి ఆ డిస్ట్రాక్షన్ ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఫోకస్ అనేది చేయవలసింది ఎక్కడ అంటే ఏదైతే మనం చూస్తున్నామో, ఏదైతే వింటున్నామో, ఏదైతే నెగిటివ్ గా అర్థం చేసుకుంటున్నామో దాన్ని 100% దాని మీద క్లారిటీగా ఫోకస్ అనేది చేయాలి. మనం ఏదైతే నెగిటివ్ ప్యాటర్న్స్ ఉన్నాయో మన లైఫ్ లో ఉంటారు, మనం ఎవరు ఇష్టపడట్లేదు అనుకుంటుంటారు. మనం ఏమవుతుందంటే మనం ఎవరు ఇష్టపడుతున్నారు, మనకి ఎవరు మన కోసం టైం స్పెండ్ చేస్తున్నారు అన్న విషయాల్లో మన మీద 100 మంది మన కోసం హెల్ప్ చేయడానికి రెడీగా ఉన్నా నాకు ఎవరు హెల్ప్ చేయరు, ఎవరో ఒక్కరు మీ లైఫ్ లో గతంలో మేబీ నెగిటివ్ జరిగి ఉండొచ్చు, బట్ నాకు ఎవరు హెల్ప్ చేయరు అనే ప్యాటర్న్ లో కనుక మీరు ఉన్నట్టయితే టోటల్ మీ లైఫ్ లో హెల్ప్ చేయడానికి వెళ్ళిపోతున్న ప్యాటర్న్స్ టోటల్ గా బ్రేక్ చేస్తారు. మై డియర్ మీరు కనుక నా లైఫ్ లో నేను ఎంత ట్రై చేసినా రిజల్ట్ అనేది రాదు, అంత ఈజీగా రిజల్ట్ రాదు, ఈజీ వేగా నా దగ్గర మనీ రాదు, నేను ఎక్కడ ఫోకస్ చేసినా చాలా హార్డ్ వర్క్ తర్వాతే రిజల్ట్ వస్తుంది అనే గనక నెగిటివ్ డిస్ట్రాక్షన్ గనక మీ బాడీలో ఉన్నట్టయితే మై డియర్ మీరు ఎంత మేనిఫెస్టేషన్ ప్రాక్టీస్ చేస్తున్నా, మీరు ఓపెన్ ప్రాక్టీస్ చేస్తున్నా, మేబీ మీరు ఏ సబ్జెక్ట్ ప్రాక్టీస్ చేస్తున్నా, ఎనీ బిజినెస్, హెల్త్, కెరీర్ ఏది ట్రై చేస్తున్నా ఆ ఏరియాలో మీరు స్ట్రగుల్స్ ఫేస్ చేస్తూనే ఉంటారు. కాబట్టి ఫోకస్ చేయవలసిందల్లా ఈ ఫిల్టర్స్ మీద ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఈ ఫిల్టర్స్ ని రైట్ వేలో ప్రాక్టీస్ గనక చేసినట్టయితే ఇది 100% మనం రిజల్ట్ అనేది తీసుకురావచ్చు. మరి ఆ నెగిటివ్ ప్యాటర్న్ ని బ్రేక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఏదైతే మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటున్నారో ప్రతి ఒక్కదాన్ని అబ్జర్వ్ చేయండి. అది వాస్తవమా లేదా నా అభిప్రాయం. ఫర్ ఎగ్జాంపుల్ మీ లైఫ్ లో ఏదైనా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, నన్ను ఎవరు అర్థం చేసుకోవట్లేదని మీరు అనుకుంటున్నారు. ఫస్ట్ ఫోకస్ చేయవలసిందల్లా మిమ్మల్ని ఎవరు అర్థం చేసుకోవట్లేదు అనేది అది వాస్తవమా లేదా అది మీ యొక్క హ్యాబిటా. అది ఏదైతే మీరు ప్రాక్టికల్ గా అబ్జర్వ్ చేస్తారో అది రియాలిటీ, అది ఫ్యాక్టా, రియాలిటీ మనం అబ్జర్వ్ చేసినట్టయితే మనం దాని మీద ఈజీగా ఫోకస్ అనేది చేయగలుగుతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫోకస్ చేయవలసింది అది మీ యొక్క ఒపీనియనా, అది వాస్తవా మీ యొక్క ఒపీనియనా. మిమ్మల్ని మీరు ఫస్ట్ క్వశ్చన్ అడగాల్సిన క్వశ్చన్. మీ లైఫ్ లో మీరు మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, మనీ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారంటే నేను లైఫ్ లో అన్ని ట్రై చేస్తున్నాను బట్ నాకు ఏ రిజల్ట్ రావట్లేదు, అది వాస్తవమా లేక మీ అభిప్రాయం. మీరు 100% ట్రై చేస్తున్నారా లేదా మీరు ఓన్లీ నెగిటివ్ డిస్ట్రాక్షన్ చేస్తున్నారా. ఫోకస్ చేయండి. మీరు ప్రజెంట్ మీ లైఫ్ లో మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఆ ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేయడానికి నేను డైలీ యాక్షన్ తీసుకుంటున్నాను, మీరు 100% యాక్షన్ తీసుకుంటున్నారా, అది వాస్తవమా లేదా మీరు టైం పాస్ చేస్తున్నారా, ఏంటి మీ అభిప్రాయమా, ఏంటి మీరు 100% నేను ఫోకస్ చేస్తున్నాను అనేది వాస్తవమా లేక మీ అభిప్రాయమా. ఫస్ట్ క్వశ్చన్. సెకండ్ వచ్చేసి ఏదైతే మీరు వేరే రిలేషన్స్ లో కావచ్చు, వేరే వాళ్ళ కావచ్చు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే, వేరే వాళ్ళ గురించి కనుక మీరు ప్రాబ్లం ఫేస్ చేస్తుంటే అది మీరు చేయవలసిందల్లా ఏంటంటే మీరు 100% వాళ్ళ ఫేస్ వాల్యూ మీద ఫోకస్ చేయాలి. అంటే మీరు ఏదైతే ఫ్యాక్ట్ అది మీ వాస్తవమా ఫ్యాక్ట్ అనే విషయాన్ని తెలుసుకున్న తర్వాత మీరు ఆ ఫేస్ వాల్యూ అంటే ఆ వ్యక్తి చెప్తేది ఏదైతే చెప్తున్నాడో ఆ వ్యక్తి ఎలా అయితే చెప్తున్నాడో ఒకసారి నమ్మడానికి చూడండి. చూసి
మీరు విన్నది, మీరు అనుభవించింది ఎలా ఉంటుందో అలాగే స్వీకరించాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వేరే వాళ్ళ పర్సన్ చెప్పేటప్పుడు ఏదైతే నెగెటివ్ అర్థం చేసుకుంటున్నారో, ఆ పర్సన్ చెప్పేటప్పుడు అది వాస్తవమా లేక అతని అభిప్రాయమా అనే విషయాల మీద కూడా ఫోకస్ చేయాలి. మనం ఏదైతే 100% మన కళ్ళతోని చూస్తామో, మనం ఏదైతే వింటామో, మనం ఏదైతే ఫీల్ అవుతామో దాని తర్వాతే మనం ఒక కంక్లూజన్ కి రావాలి. అప్పటి వరకు మనం దేని గురించి నెగెటివ్ గా ఇటు పాజిటివ్ గా న్యూట్రల్ గా ఉండే మైండ్ సెట్ ని ఇంప్రూవ్ చేసుకోవాలి. కాబట్టి మీరు వాస్తవానికి క్లోజ్ గా చూసిన తర్వాతే అప్పుడే దాని గురించి నెగెటివ్ అయినా, దాని నుంచి టోటల్ గా పాజిటివ్ అయినా ఫోకస్ చేయాలి. అదర్వైజ్ మనం ఏదైతే లైఫ్ లో ప్రజెంట్ ప్రాబ్లం ఫేస్ చేస్తుంది. బిజినెస్ చేయడం చాలా కష్టం అనొచ్చు మేబీ. అది వాస్తవమా? లేదా చెప్పే పర్సన్ యొక్క అతని యొక్క అభిప్రాయం. ఎస్, మన లైఫ్ లో మనం ఫర్ ఎగ్జాంపుల్ పీపుల్స్ ఉంటారు. ఈ లా ఆఫ్ అట్రాక్షన్ అంతా ఫేక్ అంటారు. ఎవరైతే పర్సన్ చెప్తున్నారో అతను చెప్పేది అది వాస్తవమా లేదా అతని యొక్క అభిప్రాయం? మేబీ అన్ని ట్రై చేసినా రిజల్ట్ రావట్లేదు. అది మీ వాస్తవమా లేదా మీ ఫేస్ వాల్యూ? అది మీ యొక్క అభిప్రాయం. అది ఫ్యాక్టా రియాలిటీ? ఎస్, అక్కడ మనం ఫోకస్ చేయాలి. అది మన యొక్క లైఫ్ లో మనం అంత క్లోజ్ గా గనక చూస్తూ అబ్జర్వ్ చేయగలిగితే మీ లైఫ్ లో ఉన్న ఎనీ ప్రాబ్లం మీరు ఈజీగా బ్రేక్ చేయొచ్చు. మై డియర్, ఈ రోజు వరకు మీ లైఫ్ లో మనీ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు అనుకోండి. ఎగ్జాంపుల్ మీరు 100% ఫోకస్ చేయండి. మీ మనీ ప్రాబ్లమ్స్ ని బ్రేక్ చేయడానికి మీరు ఎంత పర్సంటేజ్ డైలీ కష్టపడుతున్నారు, మీరు ఫోకస్ చేస్తున్నారు. ఫోకస్ చేస్తున్నాను అని కనుక మీరు ఫీల్ అవుతున్నట్లయితే అది వాస్తవమా, అది ఫ్యాక్టా రియాలిటీ? మీరు కనుక 100% ఫోకస్ చేస్తున్నారా లేక మీరు ఓన్లీ మీరు ఫీల్ అవుతున్నారా? మీ కెరియర్ లో ఏదైతే గోల్స్ అచీవ్ చేయడానికి డైలీ ట్రై చేస్తున్నారో 100% ట్రై చేస్తున్నారా? ఎస్, లేదా మీరు ఓన్లీ నెగిటివ్ గా ఫీల్ అవుతున్నారు? ఫోకస్ చేయండి. మేబీ మీ రిలేషన్స్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తుండొచ్చు. మీరు 100% టైం స్పెండ్ చేస్తున్నాను, నా ఫ్యామిలీ కోసం నేను మనీ ఇస్తున్నాను, అయినా కూడా నా రిలేషన్ లో ప్రాబ్లం ఫేస్ చేస్తున్నానొచ్చు. మేబీ మీ ఫ్యామిలీ కోసం మీరు డైలీ ఏదైతే మీరు హెల్ప్ చేస్తున్నారో, లవ్ అండ్ కేరింగ్ చూపిస్తున్నారో అది 100% చూపిస్తున్నారా లేదా మీరు ఫీల్ అవుతున్నారా? దాని మీద ఫోకస్ చేసినట్టయితే ఈజీగా ప్యాటర్న్ ని మనం బ్రేక్ చేయగలుగుతాం. ఈ 3 ఫిల్టర్స్ ని మీరు రైట్ వేలో సెట్ చేసుకున్నట్టయితే మీ లైఫ్ లో ఎనీ ప్రాబ్లం దాన్ని ఈజీగా బ్రేక్ చేయొచ్చు. మీ లైఫ్ లో ఎంత పెద్ద ప్రాబ్లం అయినా ఈజీగా బ్రేక్ చేయొచ్చు. మనం చాలా సార్లు వాస్తవానికి మన అభిప్రాయానికి చాలా వేరియేషన్ లో ఉండడం జరుగుతుంది. కాబట్టి మీరు ఏదైతే లైఫ్ లో గోల్స్ అనుకుంటున్నారో, మనీ పరంగా, రిలేషన్స్ పరంగా ఇయర్స్ నుంచి స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాను అయినా రిజల్ట్ రావట్లేదు అంటారు. మీరు ఇయర్స్ నుంచి వెళ్ళి ట్రై చేస్తున్నారా లేక ట్రై చేస్తున్నామని ఫీల్ అవుతున్నారా? రియాలిటీ ఏంటి? మీరు ఎక్సర్సైజ్ చేస్తున్నాం అనుకుంటారు. మనం కనుక అబ్జర్వ్ చేస్తే డైలీ మన బాడీ నుంచి అట్లీస్ట్ ఒక 10 గ్రామ్స్ 5 గ్రామ్స్ మన వెయిట్ అనేది మనం డైలీ మనం ఇంకా ఎక్సర్సైజ్ చేస్తూ తగ్గించగలిగితే ఒక 1 మంత్ కో 1 ఇయర్ కో మనం అనుకున్న ఐడియల్ బాడీ వెయిట్ ఈజీగా సెట్ చేసుకోవచ్చు. ఎక్సర్సైజ్ చేస్తున్నాను రిజల్ట్ రావట్లేదు. ఎస్, అది వాస్తవమా లేక మీరు అభిప్రాయం? ఫోకస్ చేయవలసిందల్లా ఈ 3 ఫిల్టర్స్. ఈ 3 ఫిల్టర్స్ ని రైట్ వేలో గనక సెట్ చేసుకున్నట్టయితే ఎనీ ప్రాబ్లం మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లం నేను 100% గ్యారెంటీ ఇవ్వగలుగుతాను. ఈ రోజున్న మీ లైఫ్ లో ఉన్న ప్రాబ్లం నెక్స్ట్ 3 మంత్స్ లో మీ లైఫ్ లో ఎటువంటి ప్రాబ్లం ఉంటుంది. మీరు రైట్ వేలో ప్రాపర్ గా మీ బ్రెయిన్ ని ట్యూన్ చేస్తూ రైట్ వేలో ప్రాక్టీస్ గనక చేసినట్టయితే ఎస్, ఎంతమందికి బల్బాన్ మూమెంట్ అనిపించింది? సరే, బల్బాన్ మూమెంట్ ప్లీజ్ టైప్ బిఓ, కామెంట్ బాక్స్ లో బిఓ అని టైప్ చేయండి. ఎస్, ఎంతమంది రియలైజ్ అయ్యారు? ఎస్, ఎవరైతే రియలైజ్ అయ్యారో షేర్ చేసుకోవడానికి 100% రెడీగా ఉన్నట్టయితే అండ్ రీచ్ చేయండి. ఎస్, మీ లైఫ్ లో ఎదురవుతున్న ఎనీ ప్రాబ్లం ఈ యొక్క 3 ఫిల్టర్స్ వల్ల మీ లైఫ్ లో చేంజెస్ తీసుకొచ్చుకోవడానికి మీరు రైట్ వేలో ఉన్నట్టయితే ఎస్, మీ యొక్క రిజల్ట్ షేర్ చేసుకుని రెడీగా ఉంటే అండ్ రీచ్ చేయండి, అబ్జర్వ్ చేయండి. ఎస్, థ్యాంక్ యూ మేడం. ఎస్, హాయ్ మేడం. అండి మీరు చెప్పింది 100% కరెక్టే. ఏ ఎస్, రోజు అబ్జర్వ్ స్టార్ట్ చేయండి. అవుతుంది? అదే అబ్జర్వేషన్ మీకు చెప్తుంటేనే అర్థమైపోయింది. అంటే కాన్సన్ట్రేషన్ లేకపోవడం, అదే ఇక చేస్తానులే చేస్తున్నది కరెక్ట్ గా చేయకపోవడము, కానీ చేస్తున్నాను ఫీల్ అవ్వడము, దానివల్ల స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నాం. అది ఉంది 100% కరెక్ట్ చెప్పారు.
యెస్. మనం ఏదైతే ఎన్ఎల్‌పిలో టోటల్‌గా 16 చాప్టర్స్ ఉంటాయి. అందులో మనం ఫస్ట్ చాప్టర్ ప్రాక్టీస్ అనేది చేయడం జరిగింది. అలా దీని మీద మనం రైట్ వేలో ప్రాపర్‌గా ప్రాక్టీస్ చేయాలి. ఇంకా ప్రాక్టీస్ అనేది నేను చేస్తే ఆటోమేటిక్‌గా బయటకొస్తది. అదే మీ క్లాస్‌లో నేను రెగ్యులర్‌గా చేసినప్పుడు ఉన్న డిఫరెన్స్ మధ్యలో ఆ! నాకు బ్రేక్ వచ్చింది కదా! ఆ డిఫరెన్స్ ఉంది. చాలా డిఫరెన్స్ ఉంది. తెలుస్తుంది ఆ డిఫరెన్స్. అదే. చేసినప్పటికి, చేయనప్పటికి. అంటే ఆ! ఆన్ ద వేలో ఉండి డెస్టినీ రీచ్ కాకుండానే నేను బ్రేక్‌లో ఉన్నాను గదా! ఇప్పుడు కొద్దిగా ఆ! డిఫరెన్స్ అనేది. ఈరోజు మాత్రం మెడిటేషన్ ఎక్సలెంట్ అండి. అసలు ఎక్సలెంట్. సెల్ఫ్ లవ్ నాకు ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ లవ్ ఉంది కదా నాది. అదే. అది మాత్రం చాలా ఎక్సలెంట్‌గా ఉంది. చాలా. యెస్. థాంక్ చాలా యూ. థాంక్ యూ. బాగా ఇచ్చింది. చాలా బాగా అనిపించింది. అదే నాకనిపించింది అంటే నాకున్న ప్రాబ్లమ్ వల్ల నేను క్లాస్‌కి అటెండ్ అవ్వలేకపోయాను గానీ, అయ్యో! ఎందుకు అటెండ్ అవ్వలేదా అన్న అనిపిస్తుంది. అంటే నేను ఆ రోజు సిట్యుయేషన్ అప్పుడు అలా ఉండింది. నేను అవ్వలేకపోయాను. కానీ అప్పటి నుంచి కంటిన్యూ అయ్యి ఉంటే ఈ పాటికి ఇంకా రిజల్ట్ బాగా దొరికేదేమో యెస్. అన్న ఫీలింగ్ అయితే ఉంది. యెస్. యెస్. థాంక్ యూ. చెప్పండి మరి. థాంక్ యూ. మన ఎవరైతే కమ్యూనిటీలో జాయిన్ అవ్వాలి, జాయిన్ కాకపోవడానికి డౌట్స్ ఉంటాయి. సమ్ పీపుల్స్ ప్రాక్టీస్ చేయాలా? వద్దా? నమ్మాలా? వద్దా? ప్రాక్టీస్ చేయాలా? వద్దా? అనే పీపుల్స్ ఉంటారు కదా! వాళ్ళకి మీరిచ్చే సజెషన్ ఏంటి? జాయిన్ అవుతే బావుంటదండి యాక్చువల్‌గా. ఎందుకంటే నేను కూడా సెల్ఫ్ మోటివేట్ ఉంటుంది మనకి. మనం ఆ! సెల్ఫ్‌గా మనం చెప్పుకోగలుగుతాం. యూట్యూబ్‌లో మీరు చాలా డీటెయిల్‌గా ఇస్తారు. అన్నీ ఇస్తారు. కానీ అది మనం చేయలేం. నేనొక రేకి మాస్టర్‌ని గదా! నాకు ఇట్లా ఆ! ఎవరు వెనకాల పుషప్ లేదు. నేనే ఒక 10 మందికి చెప్పగలిగే దాన్ని. కాబట్టి మాకు ఇట్లా ఆన్‌లైన్‌లో ఉండదది రేకీలో. ఆ! కాబట్టి అందుకోసమనే గదా నేను జాయిన్ అయ్యాను. నాకెవరన్నా అదే. బ్యాక్ పుషప్ కావాలనేసి నాకు ఆ! ఇట్లా మోటివేట్ చేసేవాళ్ళు కావాలి. నేను సెల్ఫ్ మోటివేషన్ అనేది 100% వర్కౌట్ అవ్వదండి. ఎక్కడో చోట బ్రేక్ అనేదొస్తది. ఇప్పుడు మీ అయితే దగ్గర క్లాస్ తీసుకున్నా గూడా నేను ఒక్కొక్కసారి నాకు బ్రేక్ ఒస్తుంది. అది. అది. కాబట్టి ఒక గురువు అనేవాళ్ళు ఉండాలి కంపల్సరీ ప్రతి కంపల్సరీ ఒక్కరికి. ఉండాలి. యెస్. ఇప్పుడు వంట ఎంత బాగా లేడీస్ ఇంట్లో వంట ఎంత బాగా చేసినా గూడా, మన మన చేతి వంట బాగున్నా గూడా మళ్ళీ అమ్మ దగ్గరికెళ్ళి మనం తింటాం. అమ్మ చేతి వంట మనకు నచ్చుతది. యెస్. మళ్ళీ అమ్మ అవును. నువ్వు చేసింది నాకు రావట్లేదని ఫోన్‌లు చేసి కనుక్కుంటాం. ఎలా చేయాలి ఏంటి? రెసిపీ సేమే ఉంటది. కానీ అది ఆ! హ్యాండ్. అట్లా నేను మీ వాయిస్‌లో విని చేసింది నాకు నా సొంతంగా చేసుకున్న దానికి డిఫరెన్స్ ఉంది. యెస్. యెస్. తెలుస్తుంది. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ వెరీ మచ్. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ. యెస్. థాంక్ యూ సో మచ్. ఎవరైతే ఇప్పటివరకు ఉన్నారో థాంక్ యూ. రెగ్యులర్‌గా ప్రాక్టీస్ అనేది చేయండి. ఇంప్లిమెంటేషన్ చేయండి. ఎక్కడైతే ప్రెజెంట్ స్ట్రగుల్ ఫేస్ చేస్తున్నారో ఆ ఏరియాలో బ్రేక్ అనేది తీసుకొచ్చుకోవడానికి 100% ప్రాక్టీస్ అనేది చేయండి. థాంక్ యూ. ఎవరికైనా ఏదైనా డౌట్